ఈ నెల 10న వైజాగ్లో భారీగా సరైనోడు సినిమా ప్రీ రిలీజ్ మీట్, ఆడియో సక్సెస్ మీట్ ని నిర్వహించడం కోసం అన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రీ రిలీజ్ సక్సెస్ హంగామా అనేది కొత్త ట్రెండ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఆడియో వేడుకలు, అక్కడ ఫ్యాన్స్ రావడం లాంటివి జరిగాయి. కానీ సరైనోడికి మొట్టమొదటిసారిగా ఆడియోని మార్కెట్లో ఎలాంటి హంగామా లేకుండా వదిలేసి సినిమాకి సరిగ్గా 10 రోజుల ముందర ప్రీ రిలీజ్ మీటింగ్ ని భారీగా ప్లాన్ చేసి సినిమా ప్రమోషన్స్ ఆ సందర్భంగా మొదలు పెడతారు. వైజాగ్లో ఆడియో వేడుకలు, సినిమా ఫంక్షన్లు చాలా మామూలుగా జరిగిపోతుంటాయి. భారీ సభలు కూడా జరగడం చూసాం మనం. బన్నీ సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో అక్కడే జరగడం చూసాం. కానీ ఈసారి మాత్రం అలా ఇలా హడావిడి చేయడం లేదు. సరైనోడు సభతో సినిమా పరిశ్రమ మొత్తం వైజాగ్కి రాబోతుంది అంటున్నారు గంటా శ్రీనివాసరావు. జనాలు మాత్రం ఎప్పుడూ చూడని రేంజ్ లో వచ్చి తీరాలి అని అల్లు అరవింద్, గంటాలు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అని తెలుస్తుంది. ఇంతకీ జనాలు తమంతట తాము కొందరు వస్తే మిగతా వారిని గంటా స్వయంగా తీసుకుని వస్తారు అంటున్నారు. వైజాగ్లో కాలేజీల కుర్రాళ్ళని కూడా ఆడియో వేడుకకి తరలించే ఆలోచన చేస్తున్నారు గంటా. ఇదంతా చూస్తుంటే సినిమా వెయిటింగ్ కానట్టు గంటా బాల ప్రదర్శన కోసం హడావిడి చేస్తున్నారు అనిపిస్తుంది. ఈ మధ్యన గంటాని తెలుగుదేశం పార్టీ పూర్తిగా పక్కకు పెట్టేసింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన బలం బాబీకి చూపించడం కోసమే ఈ రకమైన ప్రయత్నం అంటున్నారు విశ్లేషకులు. అయితే తెలుగుదేశంలో ఉన్న లుకలుకలు కోసం అల్లు అర్జున్ ని బలి చేసే ప్రయత్నం ఏంటో మరి. ఏదైనా తేడా వస్తే అల్లు అర్జున్ సినిమా వేడుక అంటారు, కానీ గంటాకేమీ సంబంధం లేదు కదా. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగమాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నీ లైఫ్ బ్లాక్